విదేశీ విద్యకు రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది. ముఖ్యంగా భారత్ నుంచి, అందులో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో విదేశీ విద్య కోసం వెళ్తుంటారు. దీంతో అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా నగరబాట పడుతున్నాయి. విద్యార్థులను తమ కళాశాలలో చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. నగరానికి క్యూ కడుతున్న విదేశీ యూనివర్సిటీలపై ప్రత్యేక కథనం. విదేశీ విద్య ప్రతి ఒక్క విద్యార్థి కళ. గత 10 ఏళ్ల కాలంలో భాగ్యనగరం నుంచి పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది అమెరికాకు భారత్ నుంచి 75,000 మంది వెళ్లగా, అందులో 22,000 మంది హైదరాబాద్ నుంచి వెళ్లారు. కెనడాకు 1,00,000 మంది భారత్ నుంచి వెళ్లగా, అందులో 35,000 మంది హైదరాబాద్ నుంచి వెళ్లారని ఓపెన్ డోర్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. గతంలో అక్కడ టాప్ యూనివర్సిటీలు విద్యార్థుల్ని చేర్చుకోవడానికి ఆలోచించేవి, కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. విదేశీ యూనివర్సిటీలు మన విద్యార్థుల పట్ల ఆసక్తిని చూపిస్తున్నాయి. విదేశాలలో టాప్ యూనివర్సిటీలుగా పేరుగాంచిన అనేక యూనివర్సిటీలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన థామస్ మోర్ యూనివర్సిటీ భారత్ లో తొలిసారి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటోంది. ఇక్కడున్న విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య అవకాశాలు, విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ జోసెఫ్ చిలో తెలిపారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు విస్తరించడంతో పాటు తమ లక్ష్యాలకు సరైన కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు యూనివర్సిటీ చెబుతోంది. అంతర్జాతీయ విద్యార్థులకు అవకాశాలు, విద్యాపరమైన ఎక్స్చేంజ్లు, పరిశోధన సహకారం, 2 దేశాల విద్యార్థులు, అధ్యాపకులకు ప్రయోజనం చేకూర్చే ఉమ్మడి కార్యక్రమాలను సులభతరం చేయడమే ఈ భాగస్వామ్యాల లక్ష్యంగా నిర్వాహకులు చెబుతున్నారు. Excited about the opportunities that it's creating for graduate studies at Thomas More University. And certainly the potential impact that our graduate programs in business, public health, information technology has in terms of setting the workforce forward for the future for India, along with the global economy that many of our folks are working in. One of the things that's truly amazing when you look at Thomas More University and the population that we serve, not just in the United States, but the education that we're providing globally, is really making an impact in both the professional lives of the individuals who complete the program, but also the communities that they serve, to have the necessary skills to compete not just in their first jobs or in those careers that are 10, 20, or 30 years out, but how does it benefit the organizations that they serve and the countries that they live in. ఈ విశ్వవిద్యాలయం స్టెమ్, డేటా అనాలిటిక్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ప్రొఫెషనల్ MBA కోర్సులతో పాటు అనేక రకాల కోర్సులను అందిస్తోంది. పబ్లిక్ హెల్త్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ విభాగాల్లో మాస్టర్స్ కోర్సులను అందిస్తున్నారు. అలాగే డేటా సైన్స్ లో ప్రత్యేకతతో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తున్నారు. థామస్ మోర్ యూనివర్సిటీ తమ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తోందని స్మార్ట్ అడ్వెంచర్స్ ప్రెసిడెంట్ పవన్ శ్రీవాస్తవ తెలిపారు. PMBA with different concentrations అనేది ఒక ప్రోగ్రామ్ ఉందండి థామస్ మోర్ యూనివర్సిటీలో, అండ్ వీ ఆల్సో హ్యావ్ MPH మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్. సో PMBA ఏంటంటే స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ అంటే ఏ బ్యాక్గ్రౌండ్లో స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చు, బికాస్ ఇట్స్ అ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, and public health is for the students from the science background. So రేపు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో పాక్ హయత్ హోటల్లో, అండ్ ఎనీ స్టూడెంట్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు అప్లై కెన్ కమ్ డౌన్, టీమ్ని కలవచ్చు అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. అండ్ స్పాట్ అడ్మిషన్ కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, వాళ్ళకి ఆన్ ద స్పాట్ మేము కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వచ్చు. వ్యాలిడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే వాళ్ళు అప్లై చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏం లేదు. విదేశీ యూనివర్సిటీల గురించి విద్యార్థులు తెలుసుకునే స్థాయి నుంచి విదేశీ యూనివర్సిటీలే వివరాలు అడ్మిషన్స్ కోసం నగరబాట పడుతున్నాయి.